ముందే చెప్తున్నా డిస్క్లైమర్ ఏందంటే దీంట్లో కొంచెం బూతులైతే వాడతాను. సో, ముందే చెప్తున్నా ఇయర్‌ఫోన్స్ పెట్టుకొని వినండి. ఫ్యామిలీలో ఈ వీడియోలు చూస్తే ర్యాపిడోలో స్కామ్ జరుగుతుంది. దాన్ని ఏం జేయాలి? అసలు ఈ స్కామ్ ఎందుకు జరుగుతుంది? నమస్తే దోస్తులు, అందరు ఎట్లో నేను మాత్రం బాగున్నా. సో, ఈరోజు మీ ముంగడికి ఎందుకు వచ్చినా అంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ గురించి. అండ్ ఆల్రెడీ ఒక వీడియో అయితే తీసిన, అది దగ్గర దగ్గర ఒక 6-7 మంత్స్ బ్యాక్ అవుతుంది. సో, మళ్ళీ ఎందుకు ఈ వీడియో తీయాలంటున్నా అంటే చాలామంది కామెంట్ చేస్తారు. ముందే చెప్తున్నా డిస్క్లైమర్ ఏంటంటే దీంట్లో కొంచెం బూతులు అయితే వాడతాను. సో, ముందే చెప్తున్నా ఇయర్‌ఫోన్స్ పెట్టుకొని వినండి ఫ్యామిలీలో ఈ వీడియోలు చూస్తే. ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా యూట్యూబ్లో కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ర్యాపిడో ఊబర్ డైలీ వ్లాగ్ తీసాం కదా. సో చాలామంది ఏంటంటే మన వీడియోల కింద కామెంట్ చేస్తారు బ్యాడ్ ఆర్ పాజిటివ్ రెండిట్లా మనకి కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో అన్నిటినీ లైట్ తీసుకొని మనం ముందుకు వెళ్తున్నాం. పాజిటివ్ ఉన్నదానికి రిప్లై ఇస్తున్నాం, నెగిటివ్ ఉన్నదాన్ని సరే లైట్ తీసుకొని వదిలేస్తున్నాం. అయితే మనకి ఒక ర్యాపిడో ఊబర్ చేస్తుండగా నేను లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ ఒక వీడియో పెడితే దాని కింద ఆల్మోస్ట్ ఒక 60 నుంచి 70 మెంబర్స్ కామెంట్ చేశారు. ఏంటంటే ర్యాపిడోలో స్కామ్ జరుగుతుంది, దాన్ని ఏం చేయాలి, అసలు ఈ స్కామ్ ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి మనకి కామెంట్లు మాత్రం చాలా వచ్చినాయి. అయితే అది నాకు జరిగింది స్కామ్. సో దాని తర్వాత చాలామంది రియలైజ్ అవుతారేమని చెప్పేసి నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన, యూట్యూబ్లో కూడా పోస్ట్ చేసిన. సో దానివల్ల మనకేందంటే అంటే నా వల్ల 10 మందికి తెలిసింది. అట్లనే మళ్ళీ స్కామ్ ఎవరెవరు అయ్యారో వాళ్ళు కూడా కామెంట్ చేసారు. సో అన్న ఇంకొక వీడియో తీయండి అన్న, ఎందుకంటే ఇది ఇంత డైలీ పెరుగుతుంది స్కామ్ అనేది, చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి నాకు మెసేజ్ కూడా చేసారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాపిడో అండ్ ఊబర్, ఓలా దీంట్లో స్కామ్ అయితే జరుగుతుంది. సో ఎట్లా జరుగుతుంది అది మీకు ముందు చెప్తాను. సో మనకు బ్రదర్ మా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిండు, అన్న నాకు ఈరోజు స్కామ్ జరిగిందన్న, అసలు డిఫరెంట్ అనిపించింది. వాళ్ళు ఫోన్ చేయంగానే నాకు అమౌంట్ వేస్తా అని చెప్పారు. సో వాళ్ళు అమౌంట్ వేస్తా అంటే సరే వేయు అని చెప్పేసిన తర్వాత వాళ్ళు అమౌంట్ వేయలే, జస్ట్ టెక్స్ట్ మెసేజ్ పంపిస్తాంటే ఆ బ్రదర్ డైరెక్ట్ ఆల్మోస్ట్ మన వీడియో చూసిన తర్వాత అపోజిట్ ఎవరైతే స్కామర్ ఉన్నాడో ఆ స్కామర్కి కాల్ చేసి బూతులు తిట్టిండంట. సో ఇది స్కామింగ్ ఎట్లుంది ఏం కథ ఒకసారి వాయిస్ రికార్డ్ వినండి. అన్న నాకు ఇప్పుడే ఒక స్కామ్ జరిగింది. నేను నార్మల్గా ర్యాపిడో కొడుతుంటే ఒకడు 2400 కొట్టిన నీ అకౌంట్కి పర్సన్ అక్కడ ఉన్నాడు. ఫస్ట్ మళ్ళీ నేను ఒక నంబర్ చెప్తాను, ఆ నంబర్కి 1000 రూపీస్ వేసేసాయి అది ఇది అని చెప్తున్నాడు. రుక్రే అబ్బిచ్ రుక్ తెరకు పోలీసోంకు తెరా నంబర్ దే తుమ్ బోలే అనే లోపు దెబ్బ ఫోన్ కట్ చేసేసాడు. చలో గైస్, విన్నారు కదా వాయిస్ రికార్డ్ అయితే. సో మన సబ్స్క్రైబర్స్ మన వీడియోలు చూసి ఇలాంటి స్కామ్ జరుగుతుందని చెప్పి ముందే పసిగట్టి అతను బూతులు తిట్టి అయితే వదిలేసిండు. అండ్ ఇప్పుడు స్కామర్ల చేతిలో దొరికిపోతున్న ఊబర్, ర్యాపిడో అండ్ ఓలా బైక్ ట్యాక్సీ డ్రైవర్లకి ఒకటే చెప్తున్నా, ఇన్ కేస్ మీకు స్కామ్ కాల్ వచ్చిందనుకో మీరు ఏం చేయకండి, ఫస్ట్ వాళ్ళని యాక్సెప్ట్ చేయండి. పైసలు వేస్తున్నట్లు మెసేజ్ పంపిస్తుండా రిసీవ్ చేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే మీరు అట్లనో ఇట్లనో అతన్ని మన కంట్రోల్ అంటే వేలో మనం మాట్లాడినట్లు మాట్లాడండి. మీకు వాడు అమౌంట్ ఒక 5000 వేసిందంటే మీకు రిటర్న్ మీరు రిటర్న్ వేయమంటారు కదా, అప్పుడు మీరు ఏం చేస్తుందంటే సర్వర్ ప్రాబ్లం ఉంది ఏదో ఒక రీజన్ అయితే చెప్పి మీరు ఏం చేస్తారంటే ఏం లే, వాడు ఎక్కడైతే స్కామర్ ఉన్నాడో ఆ స్కామర్ తీసుకొని నియర్ బైన పోలీస్ స్టేషన్ అయితే కంప్లీట్ చేయండి. ఓకేనా? ఎందుకంటే ఈ స్కామ్ అనేది చాలా డైలీ జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే రైడర్లు ఈరోజు చేసిన కష్టం మొత్తం ఆ స్కామర్కి అమౌంట్ అయితే సెండ్ చేస్తారు. తెలియదు ఒక్కొక్కరు, ఇప్పుడు కొత్త వాళ్ళు ఉంటారు, కొత్త వాళ్ళకి తెలీదు, పాత వాళ్ళకి ఆల్మోస్ట్ తెలుసు. కొత్త వాళ్ళు ఏంటంటే నిజమేమనుకొని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్ ఫోన్పే అండ్ గూగుల్ పే ఏం చెక్ చేసుకోకుండా డైరెక్ట్ రిటర్న్ అమౌంట్ సెండ్ చేస్తారు. రిటర్న్ అమౌంట్ సెండ్ చేసిన తర్వాత ఇంటికి చూస్తాలకే వాళ్ళు వేసిన అమౌంట్ ఉంటలేదు, మన అమౌంటే లాస్ అయిపోతున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడ్డ అమౌంట్ మొత్తము స్కామర్ చేతిలో పడిపోతుంది. సో డిస్క్లైమర్ ఏంటంటే అరే ఓ లంజోడుకులారా, మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రో ఏం చేస్తారో తెలియదు, మేము కష్టపడిన పైసల్ని మీరు పుక్కట్లో దింగిపోతుర్రు. అసలు మీకు ఏం ఉపయోగం రా, మా పైసలు తినడానికి ఏం ఉపయోగం రా మీకు? నాకు ఇప్పటికి అర్థమవుతుంది. మేము ఏదో చిన్న చితక పని చేసుకుంటా రోడ్ల మీద బతుకుంటా ర్యాపిడో అమౌంట్ చేసుకుంటా
మేము ఏదో చిన్న చిన్న వర్క్ చేసుకుంటాం, మేము పైసలు ఎర్న్ చేసుకుంటున్నాం. మీరేంద్రా మా దగ్గర పడ్డారు అర్థమైతలే. అరే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ సంబంధించినవి, అందులో వాడి చచ్చుర్రా లంజోకులాల. మా దగ్గర ఏముంటుందిరా, డైలీ 1000-1500 చేసుకునే బతికేటోళ్ళ దగ్గర మీరు అసలు ఇంత స్కామ్ చేయాల్సిన అవసరం ఏముందిరా? ఈ నా కొడుకులు ఎక్కడి నుంచి వచ్చిరో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, మన దగ్గర పైసలు దింగిపోతుర్రు. ముందే చెప్తున్నా ఏంటంటే కొంచెం జాగ్రత్త ఉండండి. ఎందుకంటే స్కామర్ అంటోడు ఏ వేలో మనకు కన్విన్స్ చేస్తాడో తెలియదు. సో నాకు కూడా జరిగింది. నాకు జరిగిన తర్వాత నేను వీడియో పెట్టడం చాలామంది అర్థమైపోయింది. సో కొత్త కొత్త రైడర్లు వస్తున్నారు, వాళ్ళకి తెలియదు కాబట్టి నేను మళ్ళీ వీడియో తీస్తున్నా. సో దీనివల్ల యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఇట్లా వీడియో తీస్తున్నా. సో మన వీడియో చూసిన తర్వాత ఒక 10 మందికి కానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్కి కానీ, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న ఊబర్, ర్యాపిడో, ఓలో చేసే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఎందుకంటే మన వీడియో చూసిన వాళ్ళు కూడా కొంచెం రియలైజ్ అవుతారు, అరే నిజంగానే స్కామ్ జరుగుతుంది. సో మనం కూడా అలర్ట్ ఉండాలి. ఏదన్నా స్పామ్ కాల్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్, లేకపోతే దాన్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే చాలామంది ఇరుక్కపోతుర్రు. ఎందుకంటే నాకు నేను ఆ వీడియో పెట్టిన తర్వాత దునియా కామెంట్లు వచ్చినాయి. అన్న నా దగ్గర 1500 పోయినాయి, నా దగ్గర 500 పోయినాయి, నా దగ్గర 5,000 పోయినాయి, అంటే నాకు అమౌంట్ వేస్తుర్రు, నా దగ్గర ఒక 300, అంటే చిల్లరైనా కానీ మేము అంత కష్టపడి సంపాదిస్తున్నాం, వాడు ఎంత సింపుల్గా స్కామ్ కాల్ చేసి మా దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటుండు. సో ఇలాంటివి కావద్దు అని చెప్పేసి ఇలాంటి వీడియో తీస్తున్నా. సో మీరేం లేదు, మన వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి. అండ్ దాని తర్వాత ఇలాంటి స్కామ్ జరుగుతుందని చెప్పేసి పబ్లిక్ తెలిస్తే మన వీడియో వల్ల వాళ్ళకి తెలిసి వాళ్ళైతే స్కామ్ కాల్ నుంచి తప్పించుకుంటారు. సో గైస్ ఇది వీడియో. ముందే చెప్పినా కదా, కొంచెం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి అని చెప్పేసి. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ మనోళ్ళు చేస్తేనన్నా కొంచెం కంట్రోల్ చేసి మాట్లాడతాము. ఎక్కడి నుంచో పిచ్చిలని జోకులు వచ్చి మన దగ్గర ఉన్న పైసలు మొత్తం వాళ్ళు తీసుకుంటారు. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ కింద క్లిక్ చేయండి. సో until then signing up, official Sandy 1701. Bye bye.